ఇంతకు మించిన కిరాతకం ప్రపంచంలో ఏ సాహిత్య గ్రంథంలో ఉండదు అని అలాంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్. ఏదో పాస్టర్ దగ్గరికి వెళ్ళేసి బైబిల్ ఇచ్చి సార్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ పరిస్థితి మంచి విషయాలు ఏమున్నాయి చెప్పండి అని. ఏదో పాస్టర్ దగ్గరికి వెళ్ళేసి బైబిల్ ఇచ్చి సార్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ పరిస్థితి మంచి విషయాలు ఏమున్నాయి చెప్పండి అని. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏమంటున్నాడంటే బైబుల్ మొత్తంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మంచితనం అనేది లేదంట. నేను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ని ఆ లైవ్ లో ఉన్న మదన్ గుప్తాని అడుగుతున్నాను, నేను మీ ఇద్దరిని అడుగుతున్నాను, ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఇంకొక దేశానికి వెళ్ళి మీరు మీ దేవుళ్ళ గురించి చెప్పి వారిని దేవుని తట్టు తిప్పుంటారా? ఎవడు చేసి ఉండడు, ఒక్కడు కూడా చేసి ఉండడు. ఈ యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు ఎదవలు ఇంకొక దేశానికి వెళ్ళి మీ దేవుళ్ళ పేరుని చెప్పి వాళ్ళని రక్షణ లెక్క మార్చారా? ఎప్పుడైనా మీరు మార్చరు. అయితే బైబిల్లో ఏ మంచితనం లేదనుకుందాం, బైబిల్లో ఏ మంచి లేదనుకుందాం, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా మంచితనమే లేదనుకుందాం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బైబిల్లో ఏ మంచితనం లేకపోతే రోజుకి వేల మంది ప్రపంచ దేశమంతటా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఏ మంచి లేకపోతే యేసుని ఎందుకు వెంబడిస్తున్నారు? సమాధానం చెప్పండి. ఎవడెవడైతే యూట్యూబుల్లో లైవ్లో మనుషుల మధ్య చిచ్చులు పెడుతున్నారో, మనుషుల మధ్య గొడవలు పెడుతున్నారో ఆ సన్యాసులతో మాట్లాడుతున్నానో నాకు సమాధానం చెప్పండి. ప్రపంచమంతా యేసుక్రీస్తుని వెంబడి వెళ్తుంది. కారణం ఏమిటి? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? యేసులో ఏం మంచితనం లేదు, బైబిల్లో ఏ మంచితనం లేదు, దేవుళ్ళో ఏ మంచితనం లేదు, క్రైస్తవుల్లో ఏ మంచితనం లేదనుకుందాం. అయితే ఈరోజు వరకు ప్రతి నిమిషంలో ప్రపంచ దేశాలన్నిట్లో ఎందుకు యేసుక్రీస్తు వెంబడి వెళ్తున్నారు? కారణం చెప్పండి. ఏ దేవుడు వెంబడి వెళ్ళటం లేదే, ఏ దేవుడిని వెంబడించడం లేదే, ఒక యేసుక్రీస్తుని మాత్రమే ఎందుకు వెంబడిస్తున్నారు? ఎందుకంటే ఆయన నోటిలో పవర్ ఉంది, ఆయన నోటిలో పవర్ ఉంది. యేసుక్రీస్తుకి కత్తులతో సమస్య లేదు, కత్తులు అవసరం లేదు. యేసుక్రీస్తుకి ఈటలు అవసరం లేదు, యేసుక్రీస్తుకి ఏ ఆయుధం అవసరం లేదు. ఒక్క నోరు మాత్రం చాలు యేసుక్రీస్తుకి. ఆ నోటితో పలికితే చనిపోయిన వాడు లేచి కూర్చుంటాడు. ఆ నోటితో పలికితే వ్యాధులతో ఉన్నవారు వ్యాధులు నయమైపోతాయి. ఆ నోటితో పలికితే కుంటివారు నడుస్తారు. ఆ నోటితో పలికితే గుడ్డివాడు చూపు పొందుతాడు. ఆ నోటితో పలికితే చీకటిలో ఉన్నవారు వెలుగులోకి వస్తారు. కాబట్టి నా ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఆయనని వెంబడిస్తున్నారు. అను నిమిషము, అను సెకండు, ప్రతి నిమిషము కూడా యేసుని వెంబడిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నిట్లో ఆరాధించే దైవము ఒక యేసుక్రీస్తు మాత్రమే, మరి ఏ దేవుడు లేడు.